బిఎల్ఎన్ రెడ్డి ఇప్పటి వరకు ఆయన విషయాలు ఇక్కడ కూడా బయటికి రాలే. ఫస్ట్ టైం ఈయన ఇవాళ ఈడీకి పోయింది కదా, అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఫార్ములా అగ్రిమెంట్లు చెల్లింపులన్నీ కేటీఆర్ డైరెక్షన్లోనే ఆయన చెప్పినట్లే చేసినాం, మేము సొంత నిర్ణయాలు తీసుకోలేదు. ఏసీబీ విచారణలో ఐఏఎస్ అరవింద్ కుమార్ వెల్లడి. సో అనధికారిక చెల్లింపులపై బిఎల్ఎన్ రెడ్డి ప్రశ్నించిన ఈడీ. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఈడీ దర్యాప్తు షురు. ఏసీబీ ముందు అరవింద్, ఈడీ ముందు బిఎల్ఎన్ రెడ్డి హాజరు. హెచ్ఎండిఏ నిధుల విడుదలకు ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోలేదన్నటువంటి అరవింద్. సో అత్యవసర పరిస్థితుల వల్లే అలా చేయాల్సి వచ్చిందని వ్యాఖ్య. పై ఆఫీసర్ల ఆర్డర్స్తోనే 2 విడతలుగా ఫండ్స్ శాంక్షన్ చేశారన్న బిఎల్ఎన్ రెడ్డి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ ప్రశ్నల వశం. ఆర్బీఐ రూల్స్ ఉల్లంఘన, అనధికారిక చెల్లింపులపై ఆరా. నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్, ఈడీ విచారణకు అరవింద్ అంటూ చూస్తా ఉన్నాం. సో బిఎల్ఎన్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్తారు, నాకు సంబంధం లేదు, పై ఆఫీసర్లు ఏం చెప్తే అది నేను చేసిన. ఈ పై ఆఫీసర్లు ఏం చెప్తారు, పై మా మంత్రి ఏం చెప్తే నేను అది చేసిన, ఇదే, ఇంకా ఏమీ లేదు ఇక్కడ. అంటే దీనిలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పైన మొత్తం నెట్టేసి ఆయన అమెరికా పంపించేసి తప్పించినట్టు ఈ ఫార్ములా ఈ రేస్ స్కామ్లో కూడా వీళ్ళు అట్లే చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ అరవింద్ కానీ బిఎల్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు కూడా చాలా స్పష్టంగా కేటీఆర్ డైరెక్షన్ మేరకే ఇది చేశామని చెప్పడంతో కేటీఆర్ అడ్డంగా బుక్ అవుతున్నట్టే తెలుస్తూ ఉంది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి అన్ని అగ్రిమెంట్లు నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలోనే జరిగాయని, ఆయన ఆదేశాల మేరకే చెల్లింపులు జరిపాయని ఏసీబీ ఎదుట సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ వెల్లడించారు. ఈ రేసు నిర్వహణ కోసం ఎంఏయుడి, హెచ్ఎండిఏ నిధులను ఎట్లా ఖర్చు చేయాలనేది కూడా కేటీఆర్ చెప్పారని ఆయన అన్నారు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ బోర్డు నుంచి నిధులు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈడీ ముందు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో భాగంగా బుధవారం ఏసీబీ ముందు అరవింద్ కుమార్, ఈడీ ముందు బిఎల్ రెడ్డి హాజరయ్యారు. ఉదయం 9:45 గంటల ప్రాంతంలో బంజారా హిల్స్ లోని ఏసీబీ హెడ్ క్వార్టర్ కు అరవింద్ కుమార్ చేరుకున్నారు. ఎస్పీ, 2 అడిషనల్ ఎస్పీలు సైతం మొత్తం 5 సభ్యుల టీం సాయంత్రం 4 గంటల వరకు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది అంటూ చూస్తా ఉన్నాం. సో చాలా స్పష్టంగా అర్థమవుతుందిగా, బిఎల్ రెడ్డి ఏమో పై ఆఫీసర్లు చెప్తే మేము చేసినామని బిఎల్ రెడ్డి అన్నాడు. తర్వాత ఈ అరవింద్ ఏమో మా మంత్రి చెప్పినట్టు మేము చేసినామని ఆయన అన్నాడు. సో ఏ విధంగా హెచ్ఎండిఏ నుంచి కానీ, జిహెచ్ఎంసీ నుంచి కానీ, మన ఎంఏయుడి నుంచి కానీ ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలో కూడా కేటీఆర్ స్వయంగా డైరెక్షన్ ఇచ్చి చెప్పేసి అరవింద్ కుమార్ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో ఇంకా చాలా 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 లోతు సబ్జెక్ట్ ఉంది. లోతుగా కేటీఆర్ అడ్డంగా బుక్ అవుతా ఉన్నాడు.